గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా మూసీ పక్కన ఉన్న మధు పార్క్ రిడ్జ్ బ్లాక్లో ఈ బిల్డింగ్ మొత్తం కొల్లగొడతామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసింది. మనతో మాట్లాడడానికి మధు పార్క్ రిడ్జ్ వాసులు ఉన్నారు. సార్ చెప్పండి, మీ బిల్డింగ్ మొత్తం కొల్లగొట్టి గవర్నమెంట్ తీసేసుకుంటా ఉంటుంది, ఎట్లా ఉంది? అవునండి, మొన్న 12వ తారీఖున గవర్నమెంట్ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. సర్వే నెంబర్ 89, 90 రెండు సర్వే నెంబర్లలో కలిపి 6.5 ఎకరాలకు పైగా ఉన్నటువంటి ఈ ల్యాండ్లో ఉన్నటువంటి కట్టడాలన్నీ కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది, ల్యాండ్ కూడా తీసుకుంటుంది అని చెప్పారు. ఇందులో రెండు కలిపి 455 ఇళ్ల దాకా ఉన్నాయండి. ఇంటికి యావరేజ్ 5 నుంచి 10 మంది ఉంటే కూడా 5,000 మందికి పైగా ఉన్నారు. వీళ్ళల్లో ఒక 55-60% సీనియర్ సిటిజన్స్, సూపర్ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. అట్లాగే డిఫెన్స్, ఆర్మీ అన్నిటిల్లో కూడా పనిచేసిన వాళ్ళు, అన్ని స్టేట్స్ వాళ్ళు కూడా 40% దాకా ఉన్నారండి. అట్లాంటి దాన్ని ఇవాళ తీసుకునేసేసి మేము కూలగొట్టేస్తాము, అరకొరగా మీకు ఏదైనా కాంపెన్సేషన్ ఇస్తామంటుంటే ఒక 2 నెలల నుంచి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులంతా కూడా బాధపడుతూ ఉన్నారు. పిల్లల ఎగ్జామ్స్ టైం టేబుల్ జరిగిపోయింది, పిల్లలు ప్రిపరేషన్ చేయించలేకుండా ఉన్నారు. పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి ప్లాకార్డ్స్ పట్టుకునేసేసి వాళ్ళు ఏడుస్తూ వాళ్ళు కూడా గడుపుతూ ఉన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఏమి ప్రిపరేషన్ చేయించుకోలేకుండా ఉన్నారు. ఇక్కడి నుంచి ఈ ఏజ్లో అందరూ కూడా బయటికి వెళ్తే దీనికి సమానంగా ధీటుగా ఉండేటటువంటి వేరే రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కూడా దొరికినా కూడా చాలా అత్యధికమైన కాస్ట్లో ఉంటాయి, 1.5-2 కోట్లలో ఉంటాయి. అంటే మీకు ఇప్పుడు 60 లక్షలు 70 లక్షలు ఇస్తామని చెప్పేసి కూడా గవర్నమెంట్ నిన్న ఎంఆర్ఓ ఆర్డీఓ గారు వచ్చి కూడా మీకు చెప్పండి. అవి నిజంగా చెప్పాలంటే అది దేనికి సరిపోదండి. ఇప్పుడు మనం వేరే బయటికి వెళ్ళి చిన్న అపార్ట్మెంట్స్ కానీ ఈ సదుపాయాలతో ఉన్న అపార్ట్మెంట్ ఏది కావాలన్నా కూడా ఇప్పుడు వీళ్ళు అనౌన్స్ చేసే దానికంటే 2-3 రెట్లు అధికంగా పెట్టాలండి. పైగా వీళ్ళ మీద చాలామందికి కూడా ఇప్పుడు ఉన్న వీళ్ళ మీదే చాలా లోన్స్, ఈఎంఐస్ కూడా ఉన్నాయండి. వీళ్ళు కూలగొట్టిన తర్వాత మళ్ళీ ఆ ఈఎంఐస్ వీళ్ళు కంటిన్యూస్ కట్టుకోవాలి. వేరే చోటుకి వెళ్ళి మళ్ళీ కొనుక్కోవాలంటే దానికి అడిషనల్ ఈఎంఐ అవుతుంది. వీళ్ళంతా ఇయర్ బై ఇయర్ సీనియర్ సిటిజన్స్ అయిపోయి వీళ్ళ లోన్ ఎలిజిబిలిటీ కూడా తగ్గిపోతుంది, లోన్స్ కూడా రావండి. అన్ని రకాల ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరినీ ఇబ్బందులు పెడుతూ ఉన్నారు, అందరూ సఫర్ అవుతూ ఉన్నారు. దీనికోసమే గవర్నమెంట్ను అర్థిస్తూ ఉన్నాము, మీ డిజైన్లో కొంచెం మార్పు చేసుకొని ఇంతమంది ఇళ్లలో ఉన్న వాళ్ళ ఉసురు కొట్టుకోకుండా వేరే రకంగా దీన్ని మలుచుకొని దీన్ని ఎగ్జామ్ చేసి మీరు మీ ప్రాజెక్టును కట్టుకోవాల్సిందిగా చేస్తాము. అలాగే మూసీ రివర్ ప్రక్షాళన కానీ సుందరీకరణకు మేమేమీ అభ్యంతరం పెట్టట్లేదండి, అది చేయండి. దానివల్ల మాకు అందరికి కూడా ఉపయోగంగా ఉంటుంది. ఇప్పటికి కూడా దుర్వాసన అదంతా భరిస్తూనే ఇక్కడ ఉన్నాము. అట్లాంటిది మీరు సుందరీకరణ చేస్తామంటే మంచిది. అది చేయకుండా ఎక్కడికో వెళ్ళి గాంధీ బొమ్మ పెడతాము, ఎంతో ఖర్చు పెట్టి చేస్తాము, దానికోసం మీ బిల్డింగ్లన్నీ ఇవ్వండి అంటే, నేను మా జనరల్ బాడీ మీటింగ్లో కూడా మా 2 బ్లాక్లో వాళ్ళు కూర్చొని మాట్లాడిన దాంట్లో మేము మా ఇళ్లను ఇవ్వడానికి ఎవరు కూడా సుముఖంగా లేరండి. గవర్నమెంట్ కూడా సానుభూతితో పరిశీలించి వాళ్ళ డిజైన్స్ కొంచెం మార్చుకొని ఈ బిల్డింగ్ని ఎగ్జామ్ చేయవలసిందిగా హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. గాంధీ అంటే స్వాతంత్రంలో శాంతియుతంగా పోరాడే స్వాతంత్రం తీసుకొచ్చారు, కానీ ఇప్పుడు గాంధీ పేరు చెప్పుకొని ఇప్పుడు ఉన్న వాళ్ళ రాజకీయ నాయకులందరూ కూడా ప్రజలను హింసిస్తున్నారు. అది కూడా ఒక పారాడాక్సీ అండి. గాంధీ గారు అహింసావాది, ఒక చెంపన కొడితే 2వ చెంపన చూపించండి అన్న పద్ధతిలో ఉన్నవాళ్ళు కాస్త అలాంటి ఆయన పిలిచి నాకేమన్నా కూడా ఇంత పెద్ద బిల్డింగ్ ఇంతమందిని ఇళ్ళు కూల్చేసేసి నాకు బొమ్మ కట్టండి, నా విగ్రహం పెట్టండి అని ఏ రోజు ఎవరికి, ఏ పొలిటికల్ పార్టీకి కానీ ఏ గవర్నమెంట్కి కానీ చెప్పరండి. అట్లాంటిది ఇలాంటిది వీళ్ళు చేయడానికి ముందుకు వచ్చేసేసి ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారంటే గాంధీ గారి ఆత్మ కూడా ఘోషిస్తూ ఉంటుందండి ఇట్లాంటి ప్రాజెక్టు మీద. అంటే మీరు ప్రభుత్వానికి చెప్పే డిమాండ్స్ ఏంటి? అంటే ఏమన్నా మార్పులు చేర్పులు ఎంతవరకు చేయాలి? మా అందరి సమన్వయ రిక్వెస్ట్ ఏంటంటే అండి, ఈ మధు పార్కులో ఉన్నటువంటి బిల్డింగ్స్ను గవర్నమెంట్ అక్వైర్ చేయడం కానీ కూల్చడం కానీ చేయకుండా ప్రత్యామ్నాయంగా ఏదో గవర్నమెంట్కి చాలా చోట్ల చాలా ల్యాండ్ పార్సిల్స్ ఉన్నాయండి. ఆ ల్యాండ్ పార్సిల్స్లో ఈ ప్రాజెక్టు కావాలంటే కట్టించుకొని వెళ్ళొచ్చు. అలా కాకుండా కాదకూడదు, ఇటువైపే కట్టాలి అంటే కొంత డిజైన్స్లో మార్పు చేసుకొని వీటిని ఈ బిల్డింగ్ను ఎగ్జామ్ చేసుకొని అక్కడే ఉన్నటువంటి స్థలంలోనే వాళ్ళు కట్టుకొని మమ్మల్ని అందరినీ కూడా సేవ్ చేయాల్సిందిగా మేము చెప్తున్నాము. దీని పక్కన కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉందని కూడా చెప్తున్నాం. అవును, ఈ గవర్నమెంట్ ల్యాండ్ వెనకాల కూడా
50-60 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉందండి. అది ఇప్పుడు కొంతమంది కబ్జాలో ఉంది, కొంతమంది డైరీ ఫార్మ్స్ అవి ఇవి పెట్టుకొని ఉన్నారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది ఆక్యుపై తీసుకుంటే హ్యాండ్ ఓవర్ చేసుకుంటే అసలు మా దగ్గరికి రావాల్సిన అవసరం కూడా ఏం లేదండి. అయినా సరే దురుద్దేశపూర్వకంగా మా వాళ్ళు మాకు అందరికీ నోటీసులు ఇచ్చి భయభ్రాంతులను చేస్తూ ఉన్నారండి. ఇది కేవలం సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వాళ్ళ కోసం చేస్తారు అనుకోవచ్చా అని కూడా చాలామంది అంటున్నారండి. వాళ్ళ ఏవైనా ప్రయోజనం స్పష్టత లేదు, కానీ బిహైండ్ ద మీనింగ్ అదే అనపడుతుంది అని చెప్పి చాలామంది గుసగుసలు చెప్తా ఉన్నారండి. మేడం, మీకు గాంధీ సరోవర్ దాంట్లో మీకు 60 లక్షలు 70 లక్షలు కంపెన్సేషన్ ఇస్తామని కూడా చెప్తున్నారు వాళ్ళు. అంటే మీరు దీనికి ఒప్పుకుంటున్నారా? లేదు సార్. సార్, ఇది గాంధీ సరోవర్ 60 లక్షలు 70 లక్షల ప్రాజెక్టా, ఎఫ్టీఎల్లా, బఫర్ జోనా, ఇది ఒప్పుకోకుండా అదా, అది ఒప్పుకోకుండా ఇదా అనేది క్లారిటీ లేదు సార్. సో మేము ఇక్కడ కంప్లీట్ ఒక 20 ఇయర్స్ నుంచి, అంటే 2007 నుంచి ఇది ఎస్టాబ్లిష్ ఉంది. మేము ఇక్కడ చుట్టుపక్కలనే ఉండేవాళ్ళము, కానీ ఒక 6 ఇయర్స్ బ్యాక్స్ ఇక్కడ కొనుక్కున్నామండి. మా హస్బెండ్ చాలా కష్టపడిన అమౌంట్తో ఇక్కడ కొనుక్కున్నారు. ఇక్కడ కొన్న ఆయన హెల్త్ బాగాలేకపోతే రోడ్డుకి దగ్గర ఉంది, పిల్లలకు 2 అమ్మాయిలండి నాకు, వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది. ఆయన హెల్త్ ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఎలా ఉందండి, మనం ఎప్పుడు పోతామో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంత మేము లిటరల్లీ బాధపడుతూ నేను చెప్తున్నాను, మా హస్బెండ్కి హెల్త్ ఇష్యూ ఉండి ఇక్కడైతే నా పిల్లలు నా భార్య సేఫ్టీ ఉంటుందని ఎక్కడో ఉన్న ప్రాపర్టీని అమ్మేసేసి ఇక్కడ తీసుకున్నామండి మేము. బయట ఇంకొక చిన్న ఇల్లు ఉంటే అది లోపలికి నడవలేక అత్తాపూర్ అందరికీ ఐడియా ఉంటుంది, అది అంత దూరం పిల్లలు బస్సు కోసమైనా కాలేజ్ బస్సులు కూడా అంత లోపలికి రావు అన్న ఉద్దేశంతో అది అమ్మేసేసి దానికి నష్టంలో మళ్ళీ మిగతా అమౌంట్కి లోన్ పెట్టి ఇక్కడ తీసుకున్నాం మేము. ఆ లోన్ కూడా ఇంకా కడుతూనే ఉన్నాము. సో ఇప్పుడు నేను ఒక సింగిల్ పేరెంట్ని, నా పిల్లలు నేను హాయిగా ఉన్నాము. నేను ఒక టీచర్ ఉద్యోగం చేసుకుంటూ హాయిగా తెచ్చుకున్న దాంట్లో సంతోషంగా ఉన్నాము అనుకున్న సమయం నుంచి మేము కొన్న 4 ఏళ్ల తర్వాత 2 సంవత్సరాలు అవుతుందండి ఇప్పటికీ సేమ్ ఇదే సిచ్యువేషన్. ఒకసారి బఫర్ జోన్ అంటారు, 9 మీటర్స్ అంటారు, ఎప్పుడుదో ఉన్న ఇప్పుడు మారిన రూల్స్ ప్రకారం అయితే మనం మారలేం కదండి. ఇప్పుడు ఇది కట్టినప్పుడు పర్మిషన్ తీసుకునే కట్టారు, కానీ ఇప్పుడు రూల్స్ మారాయని అప్పటి రూల్ని వ్యతిరేకించడం, అప్పుడు తీసుకున్నది ఇప్పుడు మార్చలేము కదా. అండ్ సెకండ్ థింగ్, అంటే నిన్న మొన్నటి వరకు మా గాంధీ సరోవర్ అన్నారు, అది మేము ఇలానే మీటింగ్స్ కండక్ట్ చేస్తూ అందరం వ్యతిరేకించి ఇలా ప్రతి మీడియా వాళ్ళకి మేము స్టేట్మెంట్స్ ఇస్తున్న వార్తలు వినా ఏంటో తెలీదు. మొన్న ఆర్డీఓ మీటింగ్ వచ్చేసి మాకు మళ్ళీ అది కూడా పెట్టారు మా సొసైటీ వాళ్ళు, ఇది అది మీ 2.5 ఎకరాలు బఫర్ జోన్లో ఉన్నాయి అని. బఫర్ జోన్ అంటే మూసి అంత ఒడ్డు కనిపిస్తుందండి, ఇది మూసి ఇట్స్ లైక్ ట్రిబ్యూటరీ లాగా ఒక సైడ్ కాలువ లాంటిదే ఇది. ప్లస్ అది అంత ఒడ్డున ఉంది, ఒక 2 రోడ్లు పడతాయి అక్కడ, అంత ప్లేస్ వదిలేసి మాది మూసీలో ఉంది అని అనడం అంటే చూడ్డానికైనా కరెక్ట్ ఉందా చెప్పండి. అక్కడ మనం అక్కడి నుంచి నిన్న ఇంకొక వీడియో కూడా ఉంది, ఎక్కడో మధ్య నార్సింగ్ వైపు మధ్య రోడ్లో కూడా ఉన్నాయి, మధ్య మూసీలో కూడా ఉన్నాయి. ఇలాంటి మేము మీడియాలో చూడడం తప్పించేసి మాకు పర్టికులర్లు ఏం పనండి ఇవన్నీ చూడడం. ఇప్పుడు మా దాకా వచ్చింది కాబట్టి మేము మాట్లాడాల్సి వస్తుంది, అసలు మమ్మల్ని టచ్ చేయకపోతే మేము మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. సో దుర్గం చెరువులో బఫర్ జోన్లో సీఎం వల్ల తమ్ముంది ఉందని చెప్పి మార్కింగ్ చేసి ఇప్పటివరకు చర్యలు లేదు, కానీ మీపైనే ఫోర్స్ తీసుకొస్తుంది. అదే కదండి, మా వరకు రాకపోతే మేము ఏ విషయాలు మాట్లాడడానికి అవసరము లేదు, మాకు దాని గురించి ఆలోచించేంత మాకు తీరిక కూడా ఉండదు అండి. ఎందుకంటే మేము కష్టం చేసుకొని ఇక్కడ లైవ్లీహుడ్ అనేది సర్వైవ్ చేసుకోవాలి. గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఉద్యోగం ఆశించలేదు, ఎలాంటి ఫెసిలిటీస్ ఆలోచించలేదు, కానీ గవర్నమెంట్ చేసే ఈవెన్ ఐ వాంట్ టు సే వెరీ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద అదర్ మీడియాస్ ఆల్సో. మొన్న కూడా నేను లిటరల్లీ మా దగ్గర పెద్ద మీటింగ్ దొరికితే, ఎందుకంటే గవర్నమెంట్కి మేము ఎలాంటి క్వశ్చన్స్ వేయలేం, సజెషన్స్ ఇవ్వలేమండి. ఇప్పుడు ఈవెన్ ఐ వాంట్ టు అ స్మాల్ రిక్వెస్ట్ ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో, ఇది అక్కడి వరకు వెళ్తుందా లేదా తెలీదు, ఎవరైనా నా బాధని గుర్తించి అట్లీస్ట్ ఈ పాయింట్ను కూడా దీని ద్వారా సేవ్ చేయగలిగితే. అంటే చూడండి, నేను మా హస్బెండ్ పోయి 5 ఇయర్స్ అవుతుంది, నేను ఊర్లో ఒక 1 or 2 ఎకర్ పొలం కూడా ఏమైంది, ఏదో ఇప్పుడు 60 ఇయర్స్ వాళ్ళకు కూడా ఆస్తిలో హక్కు ఉంది అన్నట్టుగా మా ఆడపడుచులు కేసేశారు. నేను అటు ఏం చేయలేను, నాకు 2 అమ్మాయిలు ఇప్పుడు పెళ్ళిడికి వచ్చారు, ఒక అమ్మాయి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతుంది, ఒక అమ్మాయి బీటెక్. నేను కష్టపడి ఉద్యోగం చేస్తూ ఉన్న ఆస్తులు ఎంతో కొంత దాన్ని రెగ్యులేషన్ చేస్తూ పిల్లలను చదివిస్తున్నాను. నేను చదివించిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలన్నా కూడా ఆ పాయింట్ వల్ల అలా సఫర్ అవుతున్నామా, మళ్ళీ ఈ నెల రోజుల నుంచి ఈ పాయింట్ వల్ల సఫర్ అవుతారు. అంటే అటు ఉన్న ప్రాపర్టీ లేక, ఉన్న ఇటు ఇల్లు లేక, ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ గవర్నమెంట్ చేంజ్డ్ రూల్స్ పెట్టండి, వద్దనట్లేదు, నలుగురికి ఉపయోగపడేలాగా పెట్టండి, నలుగురు అన్యాయం అవుతుంటే దాన్ని కరెక్షన్ చేసేలాగా పెట్టండి, అంతే తప్ప తీసుకొచ్చేసేసి అన్నీ కొత్తగా మారుస్తాము అని అంటే మరి మా లాంటి వాళ్ళు ఎక్కడ పోవాలండి, ఎవరికి చెప్పుకోవాలి పోనీ అది కూడా తెలియదు. కోర్టు కేసులు అంటారు, 10 సంవత్సరాలు మూలుగుతూ ఉంటాయి కోర్టులలో, ఒక న్యాయం అనేది లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఇలా సఫర్ అయిపోయి నేనేదో స్ట్రెస్లో వచ్చేసేసి ఏ సూసైడ్ అటెంప్టో లేకపోతే ఏ హార్ట్ అటాకో వచ్చేసేస్తే రేపు మా పిల్లల్ని ఎవరు చూస్తారండి?
అందరికీ ఫ్యామిలీస్ ఉంటారు, కానీ ఎవరి ఫ్యామిలీ వాళ్ళే చూసుకుంటారు కదా. మాకు ఉన్నారు బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ఉన్నారు, కానీ అందరూ ఇప్పుడు తల్లి తండ్రితో సమానమైతే ఎవరు రారు కదండి. కాబట్టి గవర్నమెంట్ చేసే పనులు కొంచెం ఆలోచించి చేయడం వల్ల మాలాంటి వాళ్ళకి రిలాక్స్ అనేది దొరుకుతుందండి. సో ఇట్స్ ఎ రిక్వెస్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్, ప్లీజ్ మేక్ అ రూల్స్ బట్ సీ దట్ ద పువర్ వన్ ఆర్ మిడిల్ క్లాస్ వన్ డజంట్ సఫర్ ఫ్రమ్ దట్. మీకు బయట కూడా వెళ్తే మీకు బయట అపార్ట్మెంట్లలో కూడా మీకు సేమ్ ప్లేస్ ఇస్తామని చెప్తున్నారు గవర్నమెంట్. సార్ ఇప్పుడు ఇక్కడ కూల్చేసేసి ఇక్కడ ఏం అంత పెద్దగా చేయాల్సి ఉందండి? అంత ఎమర్జెన్సీ ఏముంది? పరి రోడ్కి తాకైతే లేదు కదా మాది అపార్ట్మెంట్. రోడ్ అయితే వైడనింగ్గానే ఉంది కదా, అక్కడ ఇరుకుగా లేదు కదా, పోనీ ఏమైనా బండ్లు పోవడానికి ఇబ్బంది లేదు కదా. ఎక్కడో ఇస్తారేమో, కానీ ఎందుకు ఇస్తారండి? మాది తీసుకొని ఎందుకు ఇస్తారు? ఇప్పుడు మీ బాడీలో ఒక పార్ట్ నచ్చింది, అది కోసి ఇచ్చేసేయండి, మనం ఇస్తావా? ఇది కూడా అంతే, మా ఇల్లు కూడా మాకు ఒక బాడీ పార్ట్తో సమానమే. మేము అందులో ఇప్పుడు పోనీ ఏదో ఈ మధ్య పోనీ గవర్నమెంటే ఇచ్చారు, మేము ఇచ్చింది మేము తీసేసుకోవడం కాదు, మేము కష్టపడి ఎంతో మెమరీస్ని ఇక్కడ మేము ఇది నిలబెట్టుకున్నామండి. సో వీఆర్ నాట్ రెడీ టు గివ్. आपका कब से रह रहे इधर? तो करीबन 8 साल हो गए हैं यहाँ पे रहते हुए. यहाँ पे हमारा सब आसपास चीज़ें हैं. जैसे आर्मी स्कूल में जब मैं थी तो हम यहाँ पे शिफ्ट हो गए थे पढ़ाई कंप्लीशन के लिए. तो करीबन 8 साल हो गए हैं यहाँ पे रहते हुए, और अब यहाँ पे बोला जा रहा है हमें 8 साल के बाद रहने के बाद कि आप निकल जाइए, क्योंकि यहाँ पे पहले इट सीम्स गांधी स्टैचू बन रहा था और अब हाइड्रा शुरू हो गया है, क्योंकि लोगों ने प्रोटेस्ट किया कि वाई गांधी स्टैचू इज़ मोर इम्पॉर्टेंट देन ह्यूमन बीइंग स्टेइंग हियर. तो अब वो शिफ्ट होके सरकार ने ये बोल दिया कि यहाँ पे हाइड्रा बनेगा, और हाइड्रा के लिए यहाँ पे डिमोलिशमेंट किया जा रहा है. मेरा सवाल एक ये है कि आज से कई साल पहले 2-3 साल पहले इसी सरकार ने जो अभी डिमोलिश कर रही है, ये चेयर्स अगर आप देखेंगे वहाँ पे, तो चेयर्स इन्हीं की सरकार ने हमें यहाँ पे डोनेट की थी कि थोड़ा अच्छा ब्यूटिफिकेशन ऑफ दिस सोसाइटी हो. और आज वही चेयर जब हमने उनको इलेक्शन में वोट देकर उस चेयर पे बिठाया, आज वो हमारे घर तोड़ रहे हैं. कंपनसेशन भी देते बोल रहे ना, उन्हें 60 लाख 70 लाख देते बोल के बोल रहे ना गवर्नमेंट भी. हमने यहाँ पे फ्लैट 90 लाख रुपीज़ लोन लेकर लिया, और आप हमें कंपनसेशन देंगे. आज तक आप कभी वहाँ गए हैं? जियागुड़ा की रोड गए हैं आप कभी, जो ओल्ड सिटी को कनेक्ट करती है? उस 3-4 साल हो गए वो रोड बन ही नहीं रही है. वो रोड वैसी की, जब आप डेवलपमेंट नहीं कर रहे हैं, आप कंपनसेशन देने के लिए, तो हम बुढ़े हो जाएंगे, हमारे बच्चे हो जाएंगे, तब तक हमें कंपनसेशन नहीं आएगा, और ना ही यहाँ पे तब तक कुछ बनेगा. तो ये बात है कि इतना स्लो प्रोसेस है कि हमारे चप्पल घिस जाएंगे यहाँ वहाँ जा के, कहाँ पे दफ्तर जा के इनके हमारे चप्पल घिस जाएंगे. हम घर से हाथ धोएंगे अपनी. अब देखिए टाइम क्या हो रहा है, 12 बजने आ रहे हैं, हमें काम पर जाना है, हमें स्कूल्स जाना है, कॉलेजेस जाना है. हम वो सब छोड़ के यहाँ पे आके ट्राइंग टू सेव आवर अपार्टमेंट. कॉमन मैन का क्या होता है काम कि वो पैसे कमाए, पैसे कमा के घर खरीदे. अब आप वो घर ही छीन रहे हैं हमसे, तो हमारे पैसे कमाने का भी क्या काम? फिर हम बैंक के लोन भी नहीं देंगे ऐसे, तो हम क्या करेंगे? हम कहाँ जाएंगे? आप मुझे बताइए, अगर इस अपार्टमेंट में कोई कैजुअलिटी हो जाए, who will be responsible for this? There are army men staying here, retired men staying here, youngsters like us, we take loans and build up our house. हमारे लिए तो अभी पूरी ज़िंदगी बाकी है हमारी. अभी से हम लोन देते बैठ रहे हैं, वो लोन जिस चीज़ का घर लिया है वो भी घर टूट गया. हम कहाँ जाएं? आप ये बताइए. Why is beautification more important than... See, we are not against development. We need development. It is necessary, but not at the cost of demolishing homes, demolishing houses of innocent citizens. So मेरा यही है कि this is wrong, and the people who have come up, Komaraya Garu is a nice person. I work for one of his schools, and I believe he will be standing with us, and I'm happy that he came here and he's supporting us. Thank you.